హలో స్టూడెంట్స్, ఈరోజు మనం స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి టెస్ట్ క్వశ్చన్స్ దాని ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇన్ ఇండియా ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏ స్టేట్. సో మనకి ఒక రాష్ట్రంలోని చీఫ్ మినిస్టర్ గురించి క్వశ్చన్ అడిగారు. దానికి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మొదటి స్టేట్మెంట్ చూసుకుంటే హీ ఆర్ షీ ఈజ్ అపాయింటెడ్ బై ది గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్. ఆయన ఎవరు నియమిస్తారు చీఫ్ మినిస్టర్ని అంటే ఆర్టికల్ 164 క్లాస్ 1. ఆర్టికల్ 164 మనకి చీఫ్ మినిస్టర్ ఎలా అపాయింట్ అవ్వబడతారు, దానిలో గవర్నర్ రోల్ ఏంటి అనేది మనకి మెన్షన్ చేస్తుంది. ఎలా అయితే మనకి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తాడో సిమిలర్గా స్టేట్ గవర్నమెంట్లో గవర్నర్ చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారు. ఆర్టికల్ 164 క్లాస్ 1 మనకి దానికి సంబంధించిన ఆర్టికల్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. గవర్నరే హయ్యర్ అథారిటీ కాన్స్టిట్యూషన్ ప్రకారం కాబట్టి ఆయన చేతుల మీదుగానే చీఫ్ మినిస్టర్ నియామకం జరగాలి. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే హీ ఆర్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు గవర్నర్ అంటున్నారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎప్పుడైనా పార్లమెంటరీ వ్యవస్థలో ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉండాలి? ఆర్టికల్ 164 క్లాస్ 2 చెప్తుంది ఏంటంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైనా లెజిస్లేటివ్ అసెంబ్లీకి మాత్రమే కలెక్టివ్గా వీరందరూ రెస్పాన్సిబుల్. సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ గవర్నర్ కాదు. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్ చూసుకుంటే హీ ఆర్ షీ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ది గవర్నర్ ఆఫ్ ఆల్ ది డెసిషన్స్ టేకెన్ బై ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద ప్రపోజల్స్ ఆఫ్ లెజిస్లేచర్ రిలేటింగ్ టు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్టేట్. ఏవైతే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఈ మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలన్నింటినీ గవర్నర్ వరకు ఇన్ఫర్మేషన్ చేరవేయాలి. సో ఇంకా ఏదైనా శాసన వ్యవస్థకి ఏదైనా సంబంధించి కొత్త శాసనాలు ఏదైనా వారి కన్సిడరేషన్స్లో ఉన్నాయా అనేది కూడా గవర్నర్ వరకు చేరవేయాల్సి ఉంటుంది. ఇది కూడా రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది. ఆర్టికల్ 167 క్లాజ్ ఏ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. నాలుగో స్టేట్మెంట్ చూస్తే ఇఫ్ ద గవర్నర్ ఆఫ్ స్టేట్ సో రిక్వెస్ట్, ఎప్పుడైనా గవర్నర్ రిక్వెస్ట్ చేసినప్పుడు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు ఏమైనా రిక్వెస్ట్ చేస్తారు? ఎవరిని రిక్వెస్ట్ చేస్తారు? చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. చీఫ్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేస్తారు. ఏమని? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి సంబంధించి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందు ఏదైనా ఒక శాసనం ఏదైనా కన్సిడర్ అవ్వబడుతుందా, ఏదైనా శాసనం గురించి వారు ఆలోచిస్తున్నారా, ఏంటి ఆ శాసనం అని ఒకవేళ గవర్నర్ గారు అడిగినప్పుడు గవర్నర్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్గా చీఫ్ మినిస్టర్ మీద ఉంది అని అడుగుతున్నారనమాట. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. 167 క్లాస్ సిలో మనకి ఇది మెన్షన్ చేయబడింది. ఎప్పుడైనా రాష్ట్ర గవర్నర్ కోరితే మంత్రిమండలి ఏదైనా నిర్ణయాన్ని తీసుకుంటే ఒకవేళ నిర్ణయాన్ని కన్సిడర్ చేస్తుంది, ఇంకా తీసుకోలేదంటే అటువంటి నిర్ణయాలను గవర్నర్ ముందు ఉంచాల్సి ఉంటుంది. ఆర్టికల్ 167 క్లాస్ సి మనకి మెన్షన్ చేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఒకటే ఇన్కరెక్ట్, మిగతా స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ చూద్దాం. బి ఇన్కరెక్ట్ ఉండాలి. సో ఆప్షన్ 3 ఏసీడి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ద కేస్ ఆఫ్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మనకి ఫేమస్ కేసు అయిన ఎస్ఆర్ బొమ్మాయి కేసు గురించి మనకి సమాఖ్య విధానం మీద సుప్రీంకోర్టు చేసిన స్టేట్మెంట్స్ గురించి క్వశ్చన్ ఉండొచ్చు. గవర్నర్ కెన్ రిమూవ్ ది చీఫ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ వెన్. సో ఎస్ఆర్ బొమ్మాయి చెప్పిన దాని ప్రకారం గవర్నర్ చీఫ్ మినిస్టర్ని ఎప్పుడు రిమూవ్ చేయగలుగుతాడు? ఎస్ఆర్ బొమ్మాయి కేసులో మనకి అనేక విషయాల మీద జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. సో దానికి సంబంధించి చీఫ్ మినిస్టర్ని గవర్నర్ ఏ సమయంలో ఏ కండిషన్స్లో తీసివేయవచ్చు అని అడుగుతున్నారు. 4 స్టేట్మెంట్స్ మెన్షన్ చేయబడ్డాయి. మొదటి స్టేట్మెంట్ చూసుకుంటే చీఫ్ మినిస్టర్ ఫీల్స్ దాట్ హీ హ్యాస్ లాస్ట్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ముఖ్యమంత్రి శాసనసభలో విశ్వాసాన్ని కోల్పోయినట్లు భావించినప్పుడు డెఫినెట్గా గవర్నర్కి చాయిస్ ఉంటుంది. ఇతన్ని తీసివేసి ఇంకొక వ్యక్తిని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేసే అధికారం. ఇది డిస్క్రిషనరీ పవర్, ఇది కరెక్టే. రెండో చూసుకుంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫీల్స్ దాట్ ఇట్ ఈస్ నెససరీ టు మూవ్ ఏ కాన్ఫిడెన్స్ మోషన్ ఆన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఎప్పుడైనా మంత్రిమండలి వారికి ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క విశ్వాసం ఉంది అని చూపించుకోవడానికి ఒక విశ్వాస పరీక్షను వారే కోరి పెట్టాలనుకుంటే అటువంటి సమయంలో కూడా గవర్నర్ మంత్రిమండలిని రద్దు చేయొచ్చు అంటున్నారు. మంత్రిమండలిని అప్పుడు రద్దు చేయొచ్చా? కేవలం విశ్వాస పరీక్ష పెడదాము అనుకున్నంత మాత్రాన మంత్రిమండలి వీక్ అయిపోయిందని కాదు. అది ఎస్ఆర్ బొమ్మాయిలో ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వలేదు. కామన్ సెన్స్ యూజ్ చేసినా మనకి కామన్ సెన్సికల్గా కూడా విశ్వాస పరీక్ష అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. రూలింగ్ పార్టీ వాళ్ళు స్ట్రాంగ్ అని చూపించుకోవడానికి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. విశ్వాస పరీక్ష అనేది ఒక క్రైటీరియా కాదు రద్దు చేయడానికి. మూడో స్టేట్మెంట్ చూసుకుంటే మినిస్టర్స్ ఫీల్ దాట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాస్ లాస్ట్ ది కాన్ఫిడెన్స్. మంత్రిమండలి సభ్యులే చెప్తే
మేము విశ్వాసాన్ని కోల్పోయాము అని వారు భావించినప్పుడు గవర్నర్కి అవకాశం వస్తుంది మంత్రిమండలిని కంప్లీట్గా రద్దు చేసే అవకాశం. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. 4వ స్టేట్మెంట్ చూసుకోండి. మినిస్టర్స్ అపోజ్ ది సెన్స్యూర్ మోషన్ అగైన్స్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మంత్రిమండలికి వ్యతిరేకంగా వచ్చిన సెన్ష్యూర్ మోషన్ని మంత్రులు వ్యతిరేకించినప్పుడు అన్నారు. సో ఇటువంటి సమయాల్లో సెన్ష్యూర్ మోషన్ అంటే ఏంటి? ఒక ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడానికి, నిందలు మోపడానికి ఉపయోగించేదే సెన్ష్యూర్ మోషన్. సెన్ష్యూర్ మోషన్కి అంత నో కాన్ఫిడెన్స్ మోషన్ అంత వాల్యూ లేదు. సెన్ష్యూర్ మోషన్ క్రిటిసిజం వరకే, దాని తర్వాత బర్త్రఫ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మనకి దీనివల్ల మంత్రిమండలికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు చేయొచ్చా? మంత్రిమండలికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సెన్ష్యూర్ మోషనే కాబట్టి క్రిటిసిజం వరకే ఆగిపోతుంది అది. సో మనకి ఏ అండ్ సి కరెక్ట్ ఉన్నాయి, డి ఎటువంటి అవకాశం లేదు మంత్రిమండలి బర్త్రఫ్ అవ్వడానికి. ఏ అండ్ సి కరెక్ట్ కాబట్టి ఆప్షన్స్లో చూసుకుంటే ఆప్షన్ 3 ఏ అండ్ సి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, హౌ మెనీ టైమ్స్ కెన్ ఏ పర్సన్ బీ అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్? సో ఎన్నిసార్లు ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఒక వ్యక్తిని ఎన్నిసార్లు నియమించవచ్చు అని అడుగుతున్నారు అనమాట. సో మనకి గవర్నర్కి సంబంధించి ప్రొవిజన్స్ ఆర్టికల్ 153 నుంచి 162 మధ్యలో గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ రాజ్యాంగంలో పొందుపరిచారు. దానికి సంబంధించి మనకి 156 ఉంది, ఆర్టికల్ 156. అదేం చెప్తుందంటే ఒక గవర్నర్ యొక్క పదవీ కాలం ఎవరి మీద డిపెండ్ అవుతుంది, దేని మీద డిపెండ్ అవుతుందంటే ప్రెసిడెంట్కి ఆయన మీద ఉన్న నమ్మకం మీద, ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఎంతవరకు అయితే ప్రెసిడెంట్ ఈ వ్యక్తిని గవర్నర్గా కొనసాగించాలి అనుకుంటాడో అంతవరకు ఆయన గవర్నర్గా కొనసాగవచ్చు. సో అతని టర్మ్ ఏంటంటే 5 సంవత్సరాలు. నార్మల్గా టర్మ్ 5 సంవత్సరాలు. ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 5 సంవత్సరాలు ఆయన గవర్నర్గా పదవీకాలం ఉంటుంది. నార్మల్గా పదవీకాలం 5 సంవత్సరాలు. కానీ ఈ పదవీకాలానికి ముందే ఆయన్ని తీసివేయచ్చు. ఎప్పుడు ప్రెసిడెంట్ ఏమని ఫీల్ అయితే, ఆయనకి మీద కాన్ఫిడెన్స్ లేకపోతే ప్రెసిడెంట్ ఎటువంటి సమయంలో ఈ 5 సంవత్సరాలకి ముందు ఎటువంటి సమయంలోనైనా తీసివేయవచ్చు. కానీ నార్మల్గా కంటిన్యూ అయితే మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్ ఉండగలుగుతారు? 5 సంవత్సరాలు ఉండగలుగుతారు. ఎన్నిసార్లు వారిని అపాయింట్ చేయొచ్చు గవర్నర్గా? ఎన్నిసార్లు అనేది చెప్పలేదు కాబట్టి ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లైనా ఒక గవర్నర్ స్టేట్కి గవర్నర్గా ఎన్నిసార్లైనా ఏ స్టేట్లో అయినా అపాయింట్ చేసే అధికారం ప్రెసిడెంట్కు ఉంది, తీసివేసే అధికారం కూడా ప్రెసిడెంట్కు ఉంది. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, in which case does the chief minister of a state not have the right to vote in presidential election? సో రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఏ సందర్భంలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెసిడెంట్కి సంబంధించిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఓటు వేసే అవకాశం ఉండదు? ఆ ఓటు వేసే అవకాశం ఎప్పుడు ఉండదు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. 4 ఆప్షన్స్ చూద్దాం. ఇఫ్ వి ఆల్సో కంటెస్ట్, మనకి ఆర్టికల్ 54 ద్వారా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి సంబంధించి ఆర్టికల్ 54 ద్వారా అనేక ప్రొవిజన్స్ మెన్షన్ చేయబడి ఉన్నాయన్నమాట. ఎవరు ఎలక్టరల్ కాలేజ్ మెంబర్స్, ఎవరు ఎలిజిబుల్ ఎలక్షన్లో, ఇవన్నీ కూడా మనకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి సంబంధించి ఒక లా కూడా పార్లమెంట్ పాస్ చేసింది, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ యాక్ట్. సో దాని ప్రకారం ఎవరు ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్ ఇవన్నీ మెన్షన్ చేయబడ్డాయి. సో మొదటి ఆప్షన్ చూసుకుంటే ఇఫ్ హీ ఆల్సో కంటెస్ట్, అంటే ఏదైతే ముఖ్యమంత్రి మనం ఆలోచిస్తున్నామో ఆ ముఖ్యమంత్రే ప్రెసిడెంట్గా ఎలక్షన్లో నించున్నట్లయితే అటువంటి సమయంలో ఓటు వేయొద్దు అని చెప్తున్నారు అనమాట. అసలు కంటెస్ట్ చేయాలంటే ముందు చీఫ్ మినిస్టర్ అయి ఉండకూడదు కదా. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, రాంగ్ ఆప్షన్. రెండో ఆప్షన్ చూస్తే ఇఫ్ హీ హాజ్ యెట్ టు ప్రూవ్ హిస్ స్ట్రెంత్ ఇన్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒకవేళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసనసభలో తన బలాన్ని ఇంకా పరీక్షించాల్సి ఉంది, తన బలాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాంటి సమయంలో ఇతను అసలు ముఖ్యమంత్రే కాదు కదా, ముఖ్యమంత్రి కానప్పుడు ఈ విషయం గురించి ఆలోచించడం అనవసరం. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితుల్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేరు అని చెప్పేసి అడిగారు మనకి. సో ఆయన ముఖ్యమంత్రే కారు ఈ ఆప్షన్ చూసుకుంటే, కాబట్టి ఇది ఇర్రెలెవెంట్ ఆప్షన్. 3వ ఆప్షన్ చూద్దాం. ఇఫ్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఒకవేళ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు, రాష్ట్ర విధాన మండలి సభ్యుడు అయినప్పుడు ఆయన ఓటు వేయగలరా? సో ఇక్కడే మనకి ఆన్సర్ దొరికేస్తుంది. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఎలక్టరల్ కాలేజ్ ఎవరు అర్హులైన సభ్యులు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి? ఆల్ ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఎవరైతే పార్లమెంట్లో ఎలక్ట్ అయిన మెంబర్స్ ఉన్నారో వారితో పాటు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎలక్ట్ అయిన మెంబర్స్, వీరందరూ కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఓటు వేయడానికి అర్హులు. ఎమ్మెల్సీస్ ఎవరైతే ఉంటారో వారు ఎలక్ట్ అయిన మెంబర్స్ కాదు, డైరెక్ట్గా ఎలక్ట్ అయిన మెంబర్స్ కాదు. కాబట్టి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు అర్హులు కారు.
ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో. స్టేట్ లెజిస్లేటివ్ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయరు కాబట్టి ఎప్పుడైనా ముఖ్యమంత్రి లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించిన వ్యక్తి అయితే ఆయన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఓటు వేయడానికి అర్హులు కాడు అని చెప్పేసి మనకి ఆన్సర్ అనమాట. సో ఆయన లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ అయి ఉండకూడదు, లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ అయి ఉండాలి. సో ఇది మనకి కరెక్ట్ ఆప్షన్. 4వ ఆప్షన్ చూసుకుంటే ఇఫ్ ఈజ్ ద కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్, ఇది కూడా ఇన్కరెక్ట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ డస్ ది చీఫ్ మినిస్టర్ ఆల్సో కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ లోకాయుక్త యాక్ట్? సో లోకాయుక్త అనేది ఒక చట్టం పరిధిలోకి ఏ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్స్లో ముఖ్యమంత్రి కూడా దానిలో చేర్చబడతాడు. ముఖ్యమంత్రి మీద కూడా మీరు లోకాయుక్త ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఎప్పుడైనా కరప్షన్కి సంబంధించి చార్జెస్ ఆయన మీద, కరప్షన్కి సంబంధించి ఆయన మీద కంప్లైంట్స్ వచ్చినప్పుడు, సో మనకి లోకాయుక్త యాక్ట్స్ మనకి 2013లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లోక్పాల్ మరియు లోకాయుక్త. మొదటి లోక్పాల్ ఇండియాలో 2019లో అపాయింట్ చేయబడ్డారు. మొదటి లోక్పాల్ లాగానే స్టేట్లో లోకాయుక్త అనే ఒక అథారిటీ ఉంటారు. లోకాయుక్త స్టేట్ యొక్క విజిలెన్స్ అనమాట. కరప్షన్ యాక్టివిటీ గురించి ఆయన హయ్యర్ అథారిటీ. అంబుడ్స్మెన్ సిస్టమ్ ఏదైతే స్వీడన్లో ఉందో దాన్ని మనం తీసుకోవడం జరిగింది. సెంట్రల్ లెవెల్లో దాన్ని మనం లోక్పాల్ అంటాం, స్టేట్ లెవెల్కి వచ్చేటప్పటికి లోకాయుక్త అంటాం అనమాట. సో ఏ లోకాయుక్త క్రిందకి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వస్తాడు దాని పరిధిలోకి. అన్ని స్టేట్స్లో లోకాయుక్త పరిధిలోకి ముఖ్యమంత్రి రారు. కొన్ని స్టేట్స్లో ముఖ్యమంత్రి కూడా లోకాయుక్త పరిధిలోకి రాబడతారు. ఏంటా స్టేట్స్ అంటే వెస్ట్ బెంగాల్, కేరళ కాదు, గుజరాత్, మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్, ఒడిస్సా కూడా కాదు, రాజస్థాన్ మరియు కర్ణాటక. రాజస్థాన్ మనకి 1973లోనే ఒక లోకాయుక్త యాక్ట్ని పాస్ చేయడం జరిగింది. 2013లో మ్యాండేటరీ చేశారు అన్ని రాష్ట్రాలకి, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా. కానీ దానికి ముందే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లోకాయుక్తని అపాయింట్ చేయడం జరిగింది. సో 1973లో రాజస్థాన్ చేసింది. 1984లో కర్ణాటక గవర్నమెంట్ ఒక లోకాయుక్త లాని తీసుకుని వచ్చింది. సో వారి రాష్ట్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం లోకాయుక్త పరిధిలోకి ముఖ్యమంత్రి కూడా వస్తాడు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి కరప్షన్ ఛార్జెస్ ఫేస్ చేసేటప్పుడు, ఎప్పుడైనా తప్పులు చేసినప్పుడు ఆయన్ని కూడా ఇన్వెస్టిగేషన్ విచారించే అధికారం లోకాయుక్తకు ఉంది. సో ఆప్షన్ 4 రాజస్థాన్, కర్ణాటక రైట్ ఆన్సర్.